నేను ఈ పకోడీ చేయడానికి పడ్డ కష్టాలు ఇంత అంత కాదండి సుమి. ఏంటబ్బా పకోడీ చేయడానికి అంత కష్టపడిపోయిందో అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మా ఊర్లో విపరీతమైన ఈదురు గాలులతో చెట్లు అయితే ఎక్కడికక్కడే విరిగిపడ్డాయి. వర్షం అయితే దంచి కొట్టింది. వర్షం సాయంత్రం పూట పడిందంటే ఎవరికైనా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా నోటికి. అలానే నాకు కూడా పకోడీ అనిపించిందే తరువుగా టకాటకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆయిల్ స్టవ్ మీద పెట్టేశాను. ఇక అప్పుడు మొదలయ్యాయి చూడండి నా కష్టాలు. శనగపిండి కోసం డబ్బాలు వెతికితే ఏ డబ్బాలో కూడా శనగపిండి లేకపోయే. ఏ డబ్బాలోనైనా దొరుకుతుందేమో అని డబ్బాలన్నీ గిరా 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 తిరిగేసేసా, కానీ ఏ డబ్బాలా లేదు. వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి శనగపిండి ఉందమ్మా అని అడిగా. మా అమ్మ నా దగ్గర కూడా శనగపిండి లేదమ్మా అనింది. సరే అమ్మ షాప్కి వెళ్ళి తీసుకురా అన్న. నేను వంట చేసుకోవాలి, నేనేం తీసుకురాను, నువ్వే తీసుకురాపో అని గదిమింది. సరే చేసేది ఏమీ లేక నేనే షాపుకి వెళ్ళా. ఒక షాపులో అడిగా, లేదు. మా ఊర్లో 3 షాపులు ఉన్నాయి. 3 షాపుల్లో అడిగా, 3 షాపుల్లో కూడా శనగపిండి లేదు. ఏం చెయ్యాలా అని ముర్రోమంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చా. చేయను, ఉల్లిపాయలు కట్ చేసేసాను, స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను, ఆయిల్ మరిగిపోతుంది. ఏం చేయను అబ్బా అని మళ్ళీ ఒకసారి డబ్బాలు తిరిగేశా. అమ్మయ్య, అప్పుడు నాకు ప్రాణం లేచి వచ్చింది. ఎందుకంటే ఒక డబ్బాలో శనగపిండి ఉంది. ఆ పిండి ఎప్పుడో నెల రోజుల క్రితంది అయి ఉంటుంది. సరేలే ఎప్పుడుదైతే ఏముందిలే అనేసి టకటకమని పిండి తీసేసి గబాగబామని పకోడీలకి కలిపేసి పకోడీలు వేశాను. పకోడీ వేస్తుండగా అప్పుడు వచ్చిందండి, ఈ ఇల్లేంటి, ఈ డబ్బాలేంటి, ఏంటి ఇల్లంతా ఇంత చెత్తగా చేసావా అని అడిగింది. పిండి కోసం వెతుకుతూ ఏ డబ్బాలో దొరకకపోతే కోపంతో డబ్బాలన్నీ ఇసిరి కొట్టానమ్మా అన్నా. మరి పిండి లేదు అన్నావు కదా, పకోడీ ఎలా వేసావు అనింది. ఎలాగో ఒకలాగా వేసానులే, నువ్వు తిను అన్నా. ఏదైనా అనుకున్నావంటే పట్టు వదలని విక్రమార్కుడిలా సాధించిన వరకు వదలవే అనింది. మరి నేనంటే ఏమనుకున్నావు అన్నా. సరేలే, అంతా మీ నాన్న బుద్ధిలే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అది ఫ్రెండ్స్ నా పకోడీ కష్టాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా పకోడీ కష్టాలు ఎందుకు అన్నాను అనేది. అన్నట్లు ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అంతే, పకోడీ రెడీ. ఇప్పుడు ఈ పకోడీని టీతో సర్వ్ చేసుకొని మిద్దె పైన ప్రశాంతమైన గాలిలో కూర్చొని తింటే ఉంటుంది. ఆహా, కన్నబిడ్డ కళ్ళు ముందు కేరింతలు కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేనైతే వర్షం పడేటప్పుడు ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో, వర్షం పడేటప్పుడు ఏం వెరైటీలు చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.